హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పైన రిఫరెన్స్ పిక్లో కనిపిస్తుంది కదండి ఫ్రాక్. సేమ్ అదే ఫ్రాక్ని అయితే డిజైన్ చేశామండి. ఈ ఫ్రాక్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసి ఈ వీడియోని అయితే వాచ్ చేయండి. అంతకంటే ముందు ఈ ఫ్రాక్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఈ ఫ్రాక్ని మనకు ఒక కస్టమర్ అయితే ఇచ్చారండి స్టిచ్చింగ్ చేసిమని చెప్పి. వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఫ్రాక్ని డిజైన్ చేయడానికి నేను జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చి 1.5 మీటర్ తీసుకున్నాను. లైనింగ్ వచ్చి కాటన్ తీసుకున్నాను. కాటన్ వచ్చి 1 మీటర్ తీసుకున్నాను. ఫస్ట్ మనం లైనింగ్ అయితే కటింగ్ చేసుకుందామండి. ఫస్ట్ నేను బాడీ పార్ట్ కోసం లైనింగ్ని సపరేట్గా తీసుకున్నాను. చూడండి, 2 ఫోల్డ్స్ మీద క్లాత్ అయితే తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాడీ పార్ట్ కోసం విడ్త్ వచ్చి నేను 8.5 తీసుకున్నాను. లెంత్ వచ్చి 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి, నెక్ వచ్చి మనం 1.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నామండి. అలాగే షోల్డర్కి 3 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ వచ్చి 4.5 తీసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లెంత్ చూద్దాము. చెస్ట్ లెంత్ వచ్చి 6 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఇదిగోండి, చెస్ట్ విడ్త్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నాను కదా. 6 ఇంచెస్ దగ్గర నుంచి హ్యాండ్ రౌండింగ్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకోవాలి. హ్యాండ్ రౌండింగ్ విడ్త్ బ్యాక్ సైడ్కి 2 ఇంచెస్ తీసుకొని ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చును అయితే తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత సెంటర్లో ఆర్మ్ హోల్ కర్వ్ను అయితే తీసుకోవాలండి. 1 ఇంచ్ నేను తీసుకున్నాను. ఇప్పుడు కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ లెంత్ చూసుకోవాలండి. నెక్ లెంత్ వచ్చి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే నెక్ విడ్త్ వచ్చి నేను 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా మనం నెక్ తీసుకున్న తర్వాత మనం వేస్ట్ విడ్త్ అయితే తీసుకోవాలి. వేస్ట్ వచ్చి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు తీసుకున్నాను. ఇప్పుడు 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం లాస్ట్లో 1/2 ఇంచ్కి అయితే లోపలికి తీసుకోవాలండి. ఇప్పుడు లైన్ అయితే డ్రా చేసుకోవాలి స్లోప్గా. చూసారు కదా ఫ్రెండ్స్, మెజర్మెంట్స్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్గా మనం బాడీ పార్ట్ని కటింగ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విధంగా లైనింగ్ కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. సేమ్ 2 ఫోల్డ్స్ మీద తీసుకొని మెజర్మెంట్ని అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ కటింగ్ చేసాం కదా, సేమ్ లైనింగ్ పెట్టుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలి అన్నది చూద్దాం రండి. చూడండి, ఈ విధంగా స్ట్రైట్ పీసెస్ అయితే 2 పీసెస్ని తీసుకున్నాను బాటమ్ పార్ట్ కోసం. ఇప్పుడు క్లాత్ యొక్క విడ్త్ వచ్చి 13 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే క్లాత్ యొక్క లెంత్ వచ్చి నేను 13 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్కి లాస్ట్లో 1 సైడ్ ఉంది కదండి, ఓపెనింగ్ సైడ్. ఆ సైడ్ ఏంటంటే మనం ఇలా క్రాస్గా కటింగ్ అనేది షేప్ చేసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నానో. ఓపెనింగ్ సైడ్ తీసుకోవాలండి, ఫోల్డింగ్ సైడ్ కాదు. ఓపెనింగ్ సైడ్ వచ్చి ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం క్లాత్ని మొత్తం ఓపెన్ చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ని మొత్తం ఓపెన్ చేసుకొని చూడండి, మధ్యలో నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి. అంటే ఈ 2 పీసెస్ని జాయింట్ చేసేసాను. జాయింట్ చేసి ఇప్పుడు చూడండి, ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఈ రౌండ్ షేప్స్ ఆపోజిట్ రావాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు బాటమ్ పార్ట్కి పైన ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలండి. చిన్న చిన్న పైన ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ ఉంది కదా, ఈ రౌండ్ షేప్ దగ్గర కూడా మనం ఒక స్ట్రిప్ని అయితే, అంటే వేరే సపరేట్ స్ట్రిప్ని తీసుకొని, ఇదిగోండి ఈ స్ట్రిప్ని అయితే తీసుకోవాలి క్లాత్ని. ఈ క్లాత్ ఫ్రిల్స్ పెట్టుకోవడానికి చిన్న స్ట్రిప్ తీసుకొని మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని ఆ రౌండ్ క్లాత్ దగ్గర మనం జాయింట్ అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఎక్కడైతే మనం రౌండ్ షేప్ చేసామో అక్కడ మనం జాయింట్ అయితే చేసుకోవాలి. అంతేనండి, బాటమ్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని ఏ విధంగా జాయింట్ చేయాలి, ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలన్నది చూద్దాం.
ఫస్ట్ మనం బాడీ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందామండి. ఇప్పుడు క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టుకొని లైనింగ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నెక్ దగ్గర. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకొని మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఆపోజిట్ వైపుకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మనం నెక్ దగ్గర స్టిచ్చింగ్ వేసుకొని అలాగే టోటల్ బాడీ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లో మనం టక్స్ కూడా పెట్టుకోవాలి. చూడండి, షోల్డర్కి నేరుగా మనం టక్స్ అయితే పెట్టేసుకున్నాము. సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ సైడ్ని కూడా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నామండి. ఇప్పుడు మనం షోల్డర్స్ని అయితే జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ని ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం నేను 2 పీసెస్ క్లాత్ అయితే తీసుకున్నాను. క్లాత్ యొక్క విడ్త్ వచ్చి 23 ఇంచెస్, లెంత్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని ఈ విధంగా హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు ఎలాస్టిక్ అయితే తీసుకున్నానండి. సన్నగా ఎలాస్టిక్ తీసుకొని ఇప్పుడు హ్యాండ్స్కి వన్ సైడ్ వచ్చి నేను ఎలాస్టిక్ని అయితే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఎలాస్టిక్ని అయితే జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా చిన్న బుట్టలాగా వస్తుందండి హ్యాండ్స్. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని మనం ఇక్కడ మన ఆర్మ్ హోల్ దగ్గర హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం హ్యాండ్స్ని అయితే జాయింట్ చేసేసాము. ఇప్పుడు బాడీ పార్ట్ని సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి. సైడ్ అయితే స్టిచెస్ అనేది వేసుకోవాలి. అండి, ఈ విధంగా సైడ్ స్టిచెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆపోజిట్ వైపుకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అన్నది చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాటమ్ పార్ట్కి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఇందాక స్ట్రిప్ని అయితే తీసుకున్నాం కదా, పొడవాటి స్ట్రిప్ తీసుకున్నాం కదండి. ఆ స్ట్రిప్ని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాము. వన్ సైడ్ వచ్చి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. వన్ సైడ్ వచ్చి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని మనం బాడీ పార్ట్కి ఏ విధంగా జాయిన్ చేయాలి అన్నది చూద్దామండి. చూడండి, ఇందాక రౌండ్ షేప్ చూపించాను కదా బాటమ్ పార్ట్కి, ఆ బాటమ్ పార్ట్ దగ్గర ఈ ఫ్యాబ్రిక్ని అంటే ఈ స్ట్రిప్ని తీసుకొని అక్కడ యాడ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేయాలి. చూడండి, ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. చూడండి, ఇలా ఈ విధంగా పైన పెట్టుకొని ఈ స్ట్రిప్ని రౌండ్గా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రౌండ్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. బాటమ్ పార్ట్కి ఓవరాల్ మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి ఏ విధంగా జాయిన్ చేయాలి అన్నది చూడండి. ఫస్ట్ బాడీ పార్ట్ని అయితే తీసుకోవాలి. బాడీ పార్ట్ తీసుకొని ఇప్పుడు మనం సెంటర్లో ఈ విధంగా బాడీ పార్ట్ యొక్క సెంటర్లో చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బాటమ్ పార్ట్ని కూడా తీసుకోవాలి. చూడండి, సేమ్ ఇప్పుడు బాటమ్ పార్ట్ని తీసుకొని బాటమ్ పార్ట్ని కూడా సేమ్ మధ్యలో సెంటర్లో ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి క్లాత్ మధ్యలోకి. అలాగే ఆ మార్కింగ్స్ని బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని రెండు కలుపుకొని ఇలా పిన్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఓవరాల్గా ఆ పిన్ దగ్గర నుంచి మనం స్టిచ్చింగ్ అయితే ఓవరాల్గా బాడీ పార్ట్కి జాయింట్ అనేది రౌండ్గా జాయింట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి రౌండ్గా. ఇప్పుడు మనం ఫ్రాక్ యొక్క ఫ్రంట్ దగ్గర మనకు ఈ షేప్ అయితే వస్తుందండి. ఇలా క్రాస్గా ఆపోజిట్ వస్తుంది. ఇప్పుడు మొత్తం ఫోల్డింగ్ చేసుకొని చూడండి, ఇప్పుడు ఈ విధంగా అయితే మనకి మోడల్ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఫ్రాక్ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఇదే విధంగా నేను చెప్పినట్లుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఈ ఫ్రాక్ మోడల్ అయితే చిన్నపిల్లలకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి.